వెదర్ చల్లగా ఉంది. వేడివేడిగా పాయ ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ కొన్ని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక కుక్కర్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కలపాలి. అది కొంచెం వేగాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు వేసి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు శుభ్రం చేసిన కాళ్ళని మన కుక్కర్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్చర్లోకి టమాటోస్, కొంచెం కారం, గరం మసాలా అండ్ కొంచెం కొబ్బరి వేస్తాం. వేసి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు కొత్తిమీర అండ్ తగ్గినన్ని వాటర్ వేసి ఒక మిక్స్ ఇచ్చేసి కుక్కర్ విజిల్ 6 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. ప్రెషర్ పోయాక కుక్కర్ ఓపెన్ చేద్దాం. అంతే, వేడి వేడి పాయ రెడీ.